వెల్కమ్ డాక్టర్ ఎర్త్క్వేక్. మీకోసం కార్ తయారుగా ఉంది. హలో డాక్టర్ ఎర్త్క్వేక్, మేమందరం మీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయి. శభాష్ రంగా. వేదా సిటీలో ఉన్న ప్రజల నిద్రని చెడగొట్టే సమయం ఆసన్నమైంది. డాక్టర్ ఎర్త్క్వేక్ ద్వారా తయారు చేయబడిన ఈ భూకంప మిషన్ వల్ల ఊరంతా నాశనం కాబోతోంది. కానీ బాస్, వేదాస్ నగర ప్రజల్ని భయపెట్టడం కారణంగా మీకేంటి లాభం? లాభమా? లాభం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ భూకంప మిషన్ వల్ల ఒక ఊర్లో మాత్రమే మనం భూకంపాన్ని సృష్టించగలం. కానీ నేనిప్పుడు తయారు చేయబోయే మిషన్ వల్ల ఏ ఊర్లోనైనా ఏ దేశంలోనైనా నేను అనుకున్నప్పుడు భూకంపాన్ని సృష్టించగలను. ఇక మీదటి ప్రపంచమంతా నా రాజ్యమే. ఒక్కొక్క ఊరిని నేను భయకంపితుల్ని చేసి ఆ తర్వాత నా అధీనంలోకి తెచ్చుకుంటాను. అప్పుడు నేనంతా కంట్రోల్ చేయగలను. కానీ ఆ మిషన్ తయారు చేయడానికి నాకు ఒక మంచి ఊరు కావాలి. ఆ ఊర్లో ఉప్పు నీళ్లు ఉండాలి, నదిలో ప్రవహించే మంచినీరు ఉండాలి, కొండలు కోనలు ఉండాలి, వెలుతురు కూడా బాగా ఉండాలి. ఇవన్నీ కలిగిన ఒకే ఒక ఊరు వేదా సిటీ. ఇప్పుడు మనం చూడబోయేది వేదా సిటీలో ఒక చిన్న ట్రైలు మాత్రమే. మీరు చేస్తున్న ఈ ట్రైల్ గనక సక్సెస్ అయితే ఆ తర్వాత ఈ ఊరి ప్రజలందరూ భయంతో ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ సిటీని మన కంట్రోల్ లోపల తెచ్చుకుని ఇలాంటి చాలా మిషన్లు తయారు చేసి ప్రపంచాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవచ్చు. కరెక్టే కదా? నాకు తెలిసి ఈ మిషన్ తయారు చేయబోయే జనరేటర్ కి కావలసినంత ఆయిల్ మనం సమకూర్చగలగాలి. వెళ్ళండి, ఊర్లో మీరు మొత్తం వెతికి ఒక ఫుల్ పెట్రోల్ ట్యాంకర్ ని ఇక్కడికి తీసుకురండి. నౌ లెట్ ద షో బిగిన్. అరే, మళ్ళీ ఉదయాన్నే మొదలు పెట్టారా? ముందు మీరొచ్చి టిఫిన్ చేసి ఆ తర్వాత మొదలు పెట్టండి. ఏమిటిది? ఈయన పాడడం ఆపేశారు కదా, అయినా కూడా ఇల్లు ఇంకా షేక్ అవుతూనే ఉంది. భూకంపం వచ్చినట్టుంది, అందరినీ ఇబ్బంది పెడుతోంది. భూకంపం బాగా తీవ్రంగా వచ్చినట్టుంది, అందుకే అన్నీ పడిపోయాయి. సరే అయితే టీవీలో దీని గురించి ఏదైనా చెప్తున్నారేమో చూస్తాను. కాసేపటి క్రితమే వేదా సిటీలో 6.5 రెక్టార్ స్కేల్లో భూకంపం వచ్చింది. ఇలాంటి భయంకరమైన భూకంపం ఇంతకు ముందు ఎప్పుడు మన వేదా సిటీలో రాలేదు. దీని గురించి వివరంగా చెప్పడానికి డాక్టర్ ఎర్త్క్వేక్ మన ఛానల్కి వచ్చారు. వివరంగా చెప్తారు. అదృష్టవశాత్తు ఈయన మన ఊర్లోనే ఉన్నారు, ఇప్పుడు మన ఛానల్లోనే ఉన్నారు. ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నారు. ఈ భూకంపం రావడానికి కారణం క్లైమేట్ చేంజా లేక ఏదైనా కారణం ఉందా? సార్ ప్లీజ్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఈ ఊర్లో ఇప్పుడు పెద్ద భూకంపం వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఒక అగ్నిపర్వతం ఉండటమే. నాకు తెలిసి ఆ అగ్నిపర్వతం కొద్ది రోజుల్లో పగిలిపోబోతోంది. అలా గనక జరిగిందంటే అది పెద్ద వినాశనానికి దారి తీస్తుంది. దాని నుంచి మీరు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకే ఒక దారి, ఈ ఊరు వదిలి మీరందరూ వెళ్ళిపోవటమే. ఈ ఊరు వదిలి మేమందరం వెళ్ళిపోవాలి? అవును, ఊరు మొత్తాన్ని మీరు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, 2-3 సంవత్సరాల వరకు మీరు ఇక్కడ ఉండటానికి నివాస యోగ్యం కాకుండా పోతుంది. ఒకే ఒక్కసారి అగ్నిపర్వతం పేలటం మొదలు పెట్టిందంటే అది మాటమాటికి పగులుతూనే ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. భూకంపాలు వస్తాయి.
డాక్టర్ ఎర్త్క్వేక్, ఒక్క నిమిషం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ఇదొక ప్రమాద సమయం. దయచేసి నా మాట విని మీరంతా కూడా ఊరు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పుడే బాగుంటుంది. నేను కూడా వీలైనంత త్వరగా ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోతాను. బయలుదేరతాను. మీరే చూశారు కదా భూకంపం రావడానికి కారణం ఏంటో. ఈ రోజు సాయంత్రం 8 గంటలకి ఆ అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళి మీకు ప్రత్యేక ప్రసారం 6 చూపించబోతున్నాం. గంటల వరకు మీ టీవీ స్టేషన్ ఉంటుందో లేదో, ఒకవేళ ఉంటే మేము తప్పకుండా చూస్తాం. ఫ్రెండ్స్, రండి మనం అందరం కలిసి ఒక రౌండ్ వేసి ఈ సిటీ ఎలా ఉందో చూద్దాం. నా ట్యాంకర్ నెత్తుకెళ్తున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. లడ్డు సింగ్ గారు, వెంటనే వేదా సిటీ మెయిన్ రోడ్డుకు వచ్చేయండి. ఇక్కడ కొంతమంది పెట్రోల్ దొంగతనం చేస్తున్నట్టు తెలిసింది. ఏ పిల్లడా, ఎందుకురా దారి కట్టంగా నిలబడ్డావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, ఏ శివ, నేను నీ తరపు మనిషే కదా, ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావో? చూసావా శివ, వాళ్ళు నన్ను చూడగానే పారిపోయారు. ఇలాంటి వాళ్ళతో ఆడుకోవడం అంటే నాకు చాలా మజా. సరే శివ, నేను బయలుదేరతాను. నీకు హెల్ప్ కావాలంటే నన్ను మర్చిపోకుండా కాల్ చేయి. నేను ఐజీ ఆఫీస్కి వెంటనే వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్. వెయిట్, నేను వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుంటాను. త్వరగా రా. ఇటువంటి సమయంలో కూడా నీకు సెల్ఫీ తీసుకోవాలని ఆశ వచ్చిందా? ఇందులో తప్పే ఉంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి రాయి చూశాను, అందుకని ఫోటో తీసుకున్నాను. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదుగా. కానీ జాగ్రత్త, అది ఆ రాయి వేడిగా ఉంటుందేమో. ఈ రాయి ఏమీ అంత వేడిగా లేదులే. నేను స్టైల్ గా ఈ రాయి మీద ఆనుకొని ఫోటో తీసుకుంటాను. చూసావుగా? సెల్ఫీ తీసుకోవడం అయిపోతే మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. శివ, త్వరగా రా. రేవా, అటు చూడు, వాల్కనోలో నుంచి పొగ వస్తోంది. కానీ అందరూ చెప్తారు ఏదైనా నేచురల్ కెలామిటీ జరగక ముందు అందరికంటే అనిమల్స్ కే ఫస్ట్ తెలుస్తాయని చెప్తారు. కానీ ఇక్కడ మన డాగి నార్మల్ గానే కదా బిహేవ్ చేస్తోంది. ఒకసారి గమనించు. అదలా ఉంచు, ఇటొచ్చి చూడు. సెల్ ఫోన్ లో ఎర్త్క్వేక్ గురించి ఏదో వీడియోస్ పంపిస్తున్నారు. వెయిట్ రేవా. ఏం శివా, ఏమైందో చెప్పు. ఎస్, నాకు ముందే వీళ్ళ గురించి అనుమానం వచ్చింది. రండి త్వరగా లడ్డు సింగ్ గారి దగ్గరికి వెళ్దాం. అరే శివ, ఏమైందో చెప్పు. ఏమి చెప్పకుండా వెళ్తున్నా? త్వరగా రండి, నేను మీ అందరికి అక్కడే చెప్తాను. ఏం చెప్తున్నావు నువ్వు శివ? వేదాస్ నగరానికి ఎర్త్క్వేక్ కారణంగా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఇది మోసం అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? వాల్కెనో బ్లాస్ట్ మరియు భూకంపం డూప్లికేటా? అవును, ఇదంతా డూప్లికేటే. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ వీడియో చూడండి. హెలికాప్టర్ ఆ వాల్కెనో లోపలికి వెళ్తోంది. ఐఎమ్ వెరీ ష్యూర్ ఈ వాల్కెనో లోపల మనకి తెలియదేదో జరుగుతోంది. రైట్, నువ్వు చెప్పేది పూర్తిగా నిజమనే అనిపిస్తోంది శివ. సెకండ్ ప్రూఫ్, నేను ఆది ఒక రాక్ ని టచ్ చేశాం, కానీ అసలు అది వేడిగానే లేదు. మరి వాల్కెనోలో నుంచి వచ్చిన రాక్ చాలా వేడిగానే ఉండాలి కదా? కరెక్టే. రా, మనం వెళ్ళి చూద్దాం. అక్కడ లడ్డు ఏది, అది పాలేది, పాల్లో కలిపే నీళ్ళేది అని అక్కడికి వెళ్తే తెలుస్తుంది. రా, వెళ్దాం.